మై ఒపీనియన్ ఆఫ్ గేమ్ చేంజర్ మూవీ. యాక్చువల్గా శంకర్ గారికి ఒక మంచి హిట్ సినిమా పడాలి అని కోరుకున్న వాళ్ళలో నేను ఒకడిని. ఎందుకంటే గతంలో ఆయన సినిమాలు చూసిన తర్వాత ఒకే ఒక్కడు కానీ, జెంటిల్మ్యాన్ కానీ, లేకపోతే భారతీయుడు కానీ, ఈ సినిమాలన్నీ చాలా గ్రిప్పింగ్గా, ఎమోషనల్గా, మంచి హైయెస్ట్ ఒక సోషల్ మెసేజ్ ఇస్తూ ఆయన సినిమాలన్నీ. బట్ కొంతకాలం నుంచి అవి లోపిస్తున్నాయి. రీసెంట్గా వచ్చిన భారతీయుడు సినిమాలో కూడా సోషల్ మెసేజ్ ఉంటుంది. బట్ గతంలో సినిమాల మాదిరిగా జనాల్ని టచ్ చేయలేకపోయింది ఆ ఎమోషన్ అనేది, అదేవిధంగా సోషల్ మెసేజ్ అనేది. బట్ ఇప్పుడు తీసినటువంటి గేమ్ చేంజర్ మూవీతో ఆయన మంచి సక్సెస్ కొడతారేమో అనుకున్నా. బట్ గేమ్ చేంజర్ మూవీ చూసిన తర్వాత ఆయన 100% బౌన్స్ బ్యాక్ అవ్వలేదనే అనిపించింది నాకు. యాక్చువల్గా సినిమా ఫ్లాట్ అంతా బాగానే ఉంటుంది, ఎక్కడా బోర్ కొట్టదు. కాకపోతే ఆయన మార్క్ ఆఫ్ ఇమేజ్ ఈ సినిమాలో పూర్తిగా కనిపించలేదు, ఎక్కడో లోపం ఉన్నదే అనిపిస్తుంది థియేటర్ నుంచి బయటకు వచ్చేసేటప్పుడు. యాక్చువల్గా సినిమా స్టార్టింగ్ రామ్ చరణ్ గారి ఇంట్రడక్షన్ సీన్, ఆ తర్వాత వచ్చే ఇంట్రడక్షన్ సాంగ్ చాలా బాగుంటాయి. ఆ తర్వాత రామ్ చరణ్ గారికి ఎస్జే సూర్య గారికి మధ్యలో వచ్చే కొన్ని సీన్స్ అయితే బాగానే ఉంటాయి. మధ్యలో ఆ లవ్ స్టోరీ కొంచెం సినిమాని స్లో చేస్తుంది. ఆ తర్వాత వచ్చే ఇంటర్వెల్ బ్లాక్ కూడా అన్ప్రెడిక్టబుల్ గా ఉంటుంది, మంచి హై ఇచ్చి వదులుతుంది ఫస్ట్ హాఫ్ కి. ఇక సెకండ్ హాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిన తర్వాత రామ్ చరణ్ గారి గెటప్, ఆయన క్యారెక్టరైజేషన్ టోటల్ డిఫరెంట్ గా మారి అప్పన్న పాత్రలో ఆయన జీవించేశారనే చెప్పుకోవాలి. ఈ సినిమాకి అప్పన్న పాత్ర జీవం పోసిందనే చెప్పుకోవాలి. ఓవరాల్ గా హీరోకి రాజకీయ నాయకుడికి మధ్య వచ్చే సీన్స్ తర్వాత ఎలా కంటిన్యూ అయితే క్లైమాక్స్ లోకి వెళ్ళిపోతుంది సినిమా. నేను పూర్తిగా స్టోరీ చెప్పడం జరగలేదు, ఎందుకంటే క్లమ్జీగా చెప్పాను. పూర్తిగా సినిమా స్టోరీ చెప్తే కనుక మీకు ఇంట్రెస్ట్ ఉండదు, సినిమాకి వెళ్ళే ఇంట్రెస్ట్. ఓవరాల్గా ఈ మూవీ ఎలా అనిపించింది అని చెప్పాలంటే కనుక, సినిమాని ఎంటర్టైన్మెంట్ పరంగా చూద్దామని వెళ్దాం అనుకునే వాళ్ళకి ఎక్కడ బోర్ కొట్టకుండా 2 గంటలన్నర మంచిగా సినిమా చూసి బయటకు వచ్చేయచ్చు. కాకపోతే మరీ బీభత్సమైన ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని వెళ్తే కనుక సినిమా పైన అంతకే మీకు ఏమనిపించదు. ఓవరాల్గా అయితే సినిమా ఎక్కడ బోర్ కొట్టదో, అదేవిధంగా సాంగ్స్ పిక్చరైజేషన్ అయితే శంకర్ గారు ఎరగొట్టేశారని చెప్పుకోవాలి. గతంలో మాదిరే దాదాపుగా 80 కోట్లు పెట్టి సాంగ్స్ పిక్చరైజేషన్ చేశారంట ఈ సినిమాలో. అలానే తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగానే ఉంది. దిల్ రాజు గారు పెట్టిన పెట్టుబడి అంతా సినిమాలో కనిపిస్తుంది స్క్రీన్ మీద. ఓవరాల్ గా సంక్రాంతికి ఫ్యామిలీ అందరితో కలిసి వెళ్ళి చూడదగ్గ సినిమాయే.